వెల్కమ్ టు 99 టీవీ. నేను సంచన. నిద్రలో ఉలిక్కిపడి లేచినా సరే ముందుగా చూసేది ఫోన్ ముఖమే. ఎఫ్బీలో నోటిఫికేషన్లు, వాట్సాప్లో ఎవరైనా మెసేజ్లు చేశారా అని చూసి పడుకుంటారు. 90% మందికి ఈ అలవాటు ఉంది. ఫోన్ లేకుండా ఒక్కరోజు గడపడం కూడా చాలా మందికి కష్టంగా మారింది. అందులోనూ సోషల్ మీడియా అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్, ఎక్స్ వంటివి చాలా మంది జీవితంలో విడదీరాని భాగమైపోయాయి. ఎంత సీరియస్ పనిలో ఉన్నా సరే సోషల్ మీడియా కెలకాల్సిందే. సమస్య ఏంటంటే 16 ఏళ్లలోపు పిల్లలు ఎక్కువగా సోషల్ మీడియాను ఉపయోగిస్తూ ఉండడంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాను మంచికి వాడుకుంటే పర్లేదు, కానీ కొందరు సోషల్ మీడియాను చెడుకు కూడా వాడుతున్నారు. ఇప్పుడు అదే సమస్య అవుతోంది. పిల్లల ఆన్లైన్ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 16 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలు సోషల్ మీడియాను వినియోగించడంపై నిషేధం విధిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ ప్రకటించారు. ఇక ఈ కొత్త నిబంధన ఈ ఏడాది డిసెంబర్ 10 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు ఆన్లైన్ సేఫ్టీ అమెండ్మెంట్ బిల్ పేరుతో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం 16 ఏళ్లలోపు మైనర్లు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, స్నాప్చాట్, ఎక్స్, యూట్యూబ్, రెడిట్, కిక్ వంటి ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పిల్లలు అకౌంట్లు తెరవడం లేదంటే వాటిని వినియోగించడం చట్టవిరుద్ధం అవుతుంది. ఆన్లైన్ వినియోగం ద్వారా పిల్లలపై పడుతున్న దుష్ప్రభావాలను నియంత్రించడం, హానికారక కంటెంట్లకు వారిని దూరంగా ఉంచడం, అసభ్యకరమైన కంటెంట్కు ప్రభావితం కాకుండా అడ్డుకోవడమే ఈ చట్ట ఉద్దేశమని ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ స్పష్టం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఫోన్లకు అడిక్ట్ అయిపోతున్నారు. ముఖ్యంగా 16 ఏళ్లలోపు చిన్నారులపై ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ వంటి సామాజిక మాధ్యమాలు పెను ప్రభావం చూపుతున్నట్లు పలు అధ్యయనాలు సైతం వెల్లడించాయి. గత ఏడాది విడుదలైన ఆస్ట్రేలియా ఈ సేఫ్టీ కమిషనర్ నివేదిక ప్రకారం 8 ఏళ్ల నుంచి 12 ఏళ్ల వయసున్న ప్రతి 4 చిన్నారుల్లో ఒకరు సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నారు. వీరిలో చాలా మంది హింసాత్మక కంటెంట్, స్వీయ హానికర చిత్రాలు, అలాగే అశ్లీల చిత్రాలు వంటి వాటిని చూసినట్టు తేలింది. ఇక ఆన్లైన్లో పిల్లలు ఎదుర్కొంటున్న ప్రమాదాల నుంచి వారిని రక్షించేందుకే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా హానికరమైన కంటెంట్ ప్రభావం, సోషల్ మీడియా ఆల్గరిథంల వల్ల కలిగే వ్యసనం వంటి సమస్యల నుంచి పిల్లలను కాపాడడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వ వర్గాలు వివరించాయి. ఈ నిర్ణయం ద్వారా పిల్లలకు సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని అందించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.